ఖమ్మం జిల్లాలో మట్టి విగ్రహాలు ఊపందుకున్నాయి. పర్యావరణ రక్షణ ధ్యేయంగా ప్రజలు మట్టి ప్రతిమలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కలకత్తా, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మట్టి విగ్రహాల విశిష్టత, అమ్మకాలపై మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాల్లో పెట్టేందుకు వినాయకులు కొనుగోలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి మట్టి వినాయకులు కూడా పెద్ద ఎత్తునగా కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మట్టి వినాయకులు అయితే సేల్ అవుతున్నాయని చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ మట్టి వినాయకులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కలకత్తా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ మట్టి వినాయకుల సందడి అయితే పెద్ద ఎత్తున కనబడుతుంది. ఈసారి విలేజ్ల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు పెట్టుకునే పెద్ద విగ్రహాలను కూడా మట్టి తెప్పిస్తున్నాం అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎట్లున్నాయి మట్టి వినాయకులు? చాలా ప్రచారం చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, పర్యావరణాన్ని నష్టం కలిగించకుండా మట్టి వినాయకుల్ని పూజించాలని. ఇది కొంత సత్ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చా? మీరు ఏం కొంటున్నారు? తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది సార్. మనం ఖచ్చితంగా మార్పును తీసుకురావాలి. ఎందుకంటే మన పర్యావరణం ఎలా మారిపోతుంది అనేది రోజు రోజుకి మనం గమనిస్తూనే ఉన్నాం. మట్టి వినాయకులు వాడడం ద్వారా కాలుష్యాన్ని ఎంతవరకు నివారించవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం ద్వారా మనం చాలా మార్పు తీసుకురావచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళం మట్టి వినాయకులు ఖచ్చితంగా వాడాలని మనవి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకులు తీసుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడి వరకు అన్ని సైజు వినాయకులు ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత కాస్ట్ లో తీసుకుంటున్నారు? నేను ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అరిచేతుల్లో పట్టుకునే వినాయకుడి దగ్గర నుంచి 5 అడుగుల వరకు ఉన్నాయి. అన్ని రకాల వినాయకులు డిజైన్లు అన్ని మట్టితో చేసినవి మాత్రమే ఇక్కడ లభిస్తున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఇక్కడ గ్రామం. ఫస్ట్ మనం మట్టి వినాయకులే యూజ్ చేయడం వల్ల మన చుట్టుపక్కల ఒకళ్ళ నీళ్ళల్లో వాటిని నిమజ్జనం చేసినా గానీ ఈజీగా అవి వాటర్ లో అయిపోతాయి అన్నమాట. సేల్స్ ఎట్లుంది? మరి వినాయకులు, మట్టి వినాయకుల మీద ఆసక్తి కనబరుస్తున్నారు జనం? స్పెషల్ అయితే మట్టి వినాయకులు వాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత మేము 12-13 సంవత్సరాల నుండి ఇక మన కలకత్తా నుండి మట్టి వినాయకులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే సంవత్సరం ప్రజల్లో మార్పు వస్తుంది. మనం ఏదైతే ఈ ప్లాస్టర్ ప్యారిస్ కి మట్టి వినాయకులకి డిఫరెంట్ ఏంటంటే, ఈ మనం నిమజ్జనం కార్యక్రమం చేయగానే 1 గంట నుండి 2 గంటల్లో మొత్తం నీటిలో కరిగిపోతుంది. అదే పిఓపి అంటే ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలకు వచ్చేసరికి మినిమం 1 నెల పడుతుంది అందులో కరిగిపోవడానికి. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది కలుషితం జరిగి అదే మనం వాటర్ వల్ల కొంచెం అంటే ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కాబట్టి మనం మట్టి వినాయకులు పూజిద్దామని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఎత్తున ఈసారి మట్టి వినాయకులు కొనుగోలు చేసేందుకైతే జనం ఆసక్తి కనబడుతున్నారు. ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, పాలవంత కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఈసారి మట్టి వినాయకులు సందడి అయితే పెరిగిందని చెప్పవచ్చు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అవగాహన అనేది కల్పించడం ద్వారా ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తాము కూడా ముందుకు వచ్చామని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ముందుకు వచ్చి మట్టి వినాయకులను కొనుగోలు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున కలకత్తాకి సంబంధించినటువంటి మట్టి వినాయకుల సందడి అయితే ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ ఖమ్మం జిల్లా.